morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOE 144 బుక్ నుంచి రీడింగ్ ఎథ్నోగ్రఫీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 10 స్ట్రాటజమ్స్ అండ్ స్పాయిల్స్ సోషల్ ఆంథ్రోపాలజీ ఆఫ్ పాలసీస్ ఎఫ్జి బెయిలీ రాసిన ఈ బుక్ను మనం ఈరోజు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. దీన్ని తెలుగులో మనము యూనిట్ నెంబర్ 10 వ్యూహాలు మరియు దోపిడీలు సోషల్ ఆంథ్రోపాలజీ పాలిటిక్స్ ఎఫ్జి బెయిలీ యొక్క అభిప్రాయాలు పరిశోధన ఫలితాలను మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. వాస్తవానికి ఈ పుస్తకము 1969లో రచించబడింది అన్నమాట. సామాజిక మానవ శాస్త్ర రంగానికి ఇది ఒక అద్భుతమైన మార్గదర్శిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎఫ్జి బెయిల్ ఈ ఊహ్యాలు దోపిడీలు సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ పాలిటిక్స్ మీద అనేక రకాల పరిశోధనలు చేసి ఈ బుక్ని ప్రచురించారు. ఇది మానవ సమాజ శాస్త్రము ఆంథ్రోపాలజీకి ఒక పెద్ద మార్గదర్శకంగా తయారైందనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ మనము రాజకీయ సంస్థలను అర్థం చేసుకోవటానికి ఏ విధమైన మార్గాలు బెయిలీ ఏర్పరిచారు అనేది మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇందులో ఈ రాజకీయ సంస్థల యొక్క నియమాలు మరియు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రూపకల్పన చేశారు ఆ రోజుల్లో అనే దృక్పథాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటాం. ఆ తర్వాత ప్రపంచము ఒక అన్వేషణ క్రమాన్ని కలిగి ఉంది మరియు ఆ క్రమానికి సంబంధించిన జ్ఞానము అప్పటికే ప్రయోగాలు చేసి మరియు నిర్ణయించబడి ఉన్నది అనేది బెయిలీ అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. సామాజిక ప్రవర్తనను గమనించవచ్చు, దానిలో క్రమబద్ధతను గమనించవచ్చు మరియు రెండింటి మధ్య హేతుబద్ధమైన సంబంధాలని మనము కనుక్కోవడానికి వీలు పడుతుంది. రెండు సంబంధాలను కనుక మనం బేరీని వేసుకున్నట్లయితే రాజకీయ నాయకులు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు అనుసరించే ఊహ్యాలు మరియు పన్నాగాలను పరిశీలించే ప్రయత్నము ఈ యొక్క బుక్ చేస్తుంది అనేది బెయిలీ తన అభిప్రాయంలో చెప్పారు. ఈయన అనేక రకాల రాజకీయ నాయకులని వారి యొక్క వ్యూహాలని పన్నాగాలని అనేక విధాల బేరీని వేసుకొని ఒక నూతన రూపకల్పన మనకు తెలియపరచాలనేది తెలుసుకోవాల్సిన విషయం. ఈ వ్యూహాలు మరియు వాటిని వర్తించే దోపిడీ లేదా బహుమతులు బెయిలీ భారతదేశంలోని ఒరిస్సాలోని కోండ్ తెగ మరియు విసాపర కమ్యూనిటీ నుంచి పాకిస్తాన్ యొక్క వాయువ్య సరిహద్దులు ప్రొవిన్సెస్లోని పఠాన్లను ఉదాహరణలుగా తీసుకున్నారు. వీరి వద్ద దగ్గర నుంచి పుష్కలమైన సమాచారము బెయిలీ వెలికి తీశాడని చెప్పుకోవచ్చు అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధము లాయిడ్ జార్జ్ యొక్క రాజకీయ సాహసాల నుంచి ఉదాహరణలు అదనంగా అతను ఫ్రాన్స్ నుంచి మరియు 5వ రిపబ్లిక్ సమయంలో డి గల్లే మరియు బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు పోరాళ్ళ ఖండాలలోని పెద్ద మరియు చిన్న రాజకీయ నాయకులు ఇలాంటి ఈ ఊహ్యాలను అందంగా చేయటానికి మరియు ప్రవర్తనా నియమాలను చూపించడానికి వీటన్నిటిని నిక్లోసన్ ఎలా అనుసరిస్తున్నారో ఉదాహరణకు కూడా మనకు బెయిలీ చెప్పారనేది ఈ యొక్క పద్ధతుల్లో మనకు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బెయిలీ ప్రాసెస్ని ఎలా అర్థం చేసుకున్నాడో మరియు ప్రాసెస్ సజావుగా సాగటానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన ముఖ్యమైన నియమాలను మనము పరిశీలిస్తూ ఉంటాం అన్నమాట. వివిధ సందర్భోచిత మరియు సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ రాజకీయ ప్రవర్తనకు అనేక నిర్మాణ క్రమబద్ధతలు ఎలా ఉన్నాయి మరియు ఈ సాధారణ మరియు సాధారణ సూత్రాల సముపార్జన అనే ఇతర సంస్కృతుల మధ్య పరిశోధన నిర్వహించడానికి గల సాధనాలను అందించగలదని ఆయన మనకి ఎత్తి చూపారు. మనము ప్రాథమిక నిర్మాణాలను గుర్తించగలిగిన తర్వాత ఇవి ఇతర సంస్కృతుల అధ్యయనము మరియు తక్కువ అంచనాలో
నిర్మాణాలను ఉపయోగించవచ్చు మరియు అన్వయించవచ్చు అనేది బెయిలీ తన అభిప్రాయంలో పేర్కొన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవటము అనేది ఒక గేమ్ లాగా ఉంటుందనే దృక్పథాన్ని బెయిలీ తన అభిప్రాయంలో ప్రముఖంగా వెలిపించారు. రాజకీయ వ్యవస్థని అర్థం చేసుకోవటము ఒక గేమ్ని మనం గెలవటమే. ఆ గేమ్ గెలవటానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాము, ఎటువంటి నియమ నిబంధనలు ఏర్పరచుకుంటాం అనేది ఈ రాజకీయ వ్యవస్థని కూడా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ నాయకులు అనేక రకాల ప్రాకృతిక పద్ధతులని అవలంబించారనేది చెప్పుకుంటూ ఉన్నాము. ఈ ఒక గేమ్తో సమానంగా చేయడం ద్వారా రాజకీయ వ్యవస్థపై తన అవగాహన ప్రారంభించాడు బెయిలీ. మరియు గేమ్లో నియమాలు ఉన్నాయని మరియు పోటీదారులు ఆ నియమాలు ఏమిటో అంగీకరిస్తున్నట్లే అదే పద్ధతిలో రాజకీయాలు కూడా ఈ పరస్పర అంగీకార నియమాలను కలిగి ఉంటాయనే అభిప్రాయాన్ని బెయిలీ మనకి తెలియపరిచారు. ఏది ఏమైనప్పటికీ కొంత సమయం తర్వాత రాజకీయాలు తక్కువ ఆటను మరియు ఎక్కువ పోరాటాన్ని పోల్చి ఉంటాయి. దీనిలో చివరి లక్షణము కేవలము గేమ్ గెలవటమే కాదు, కొత్త నియమాల సెట్లో ఉండే విధంగా ఆ గేమ్ను నాశనం చేయటము స్థాపించబడిందిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అతని ఉనికిలో ఉన్న 2 నియమాల గురించి మనము తెలుసుకుందాం. ఒకటి సాధారణ నియమాలు లేదా పబ్లిక్లో ఉన్న నియమాలు. మొదటిది ఈ నిర్దిష్ట రకమైన చర్యను వివరించని నియమాలు కానీ దేనికి విరుద్ధంగా సామాజిక చర్యను విస్తృతపరిచి సెట్ చేసేదిగా మనం తెలుసుకోవాలి. మరొక మాటల్లో చెప్పాలంటే వారు ఎలాంటి చర్యను తీసుకోవచ్చు అనే దాని గురించి వ్యక్తితో తగినంత ఎంపిక అనేది జరుగుతున్నది. ఇతర రకాల నియమాలు వ్యవహారిక నియమాలు లేదా ప్రైవేట్ జ్ఞానానికి సంబంధించిన నియమాలుగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. ఈ నిబంధనలపైనే బెయిలీ దృష్టి పెట్టాలనుకున్నారు. అతను ఈ నియమాలను ప్రతి సంస్కృతికి దాని సమితిని కలిగి ఉంటాయి అనే దృక్పథాన్ని వెలిపించారనమాట. అయితే ఈ ఆచరణాత్మక సంస్కృతి నియమాలన్నిటిలో ఉమ్మడిగా ఏదో ఉంది, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఈ సారూప్యతని మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉందని, గ్రహించవలసిన అవసరం ఉందని బెయిలీ వెలిపించారనమాట. ఆ తర్వాత రాజకీయ నిర్మాణాలను శూన్యములో అధ్యయనం చేయలేమని, వాటి సాంస్కృతిక మరియు సహజ పర్యావరణ పరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనము మొదట అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పర్యావరణాన్ని అనుకూలంగా తనకు తాను సవరించుకుంటేనే లేదా పర్యావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటేనే రాజకీయ నిర్మాణము మనుగడ సాధించగలదన్న అభిప్రాయాన్ని బెయిలీ వెలిపించారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకుంటే రాజకీయ నిర్మాణము నశించటము ఖాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ పరస్పర చర్యలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు పర్యావరణంలోని అన్ని భాగాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. కొన్ని మాత్రమే అదనంగా పర్యావరణం యొక్క అధిక డిమాండ్ల వ్యవస్థ కూడా దాని నియమాలను కలిగి ఉంది కాబట్టి రక్షించటానికి పర్యావరణము ప్రభావితం చేస్తుందనే దృక్పథాన్ని బెయిలీ వెలిపించారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ రాజకీయ జనాభా ఎలా మారుస్తాయనే భావనతో మరియు స్వతంత్ర చరరాశిని అలానే నిర్వహణ అనే పిలువబడే ఒక ప్రక్రియ ద్వారా పర్యావరణము జరుగుతూ ఉంటుంది. ఇది పరిణామాన్ని, సమతౌల్యాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పద్ధతిని, ఈ సంబంధాన్ని పర్యావరణ పరంగా ఆధారిత వేరియబుల్ నియమంతో పని నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట ఉదాహరణ యొక్క సభ్యత్వం యొక్క ఒరిస్సాలోని కొండలోని ఒక తెగ కోన్స్లో ఉత్పత్తి మరియు భూమి రాజకీయ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒరిస్సాలోని ఆ కోండ్ తెగలో పద్ధతులను. అయితే రెండోది రాజకీయంగా ఉంటుంది.
పశ్చిమ యూనిట్ని పరిగణనలోకి తీసుకుంటుంది. మునుపటిది స్థిరముగా ఉంటుందన్నమాట. సాధ్యము కాదు. ఒకరు చాలా మంది వ్యక్తులు భూమిని సరిగ్గా సాగు పర్యావరణ చరరాశి జనాభా మరియు ఇద్దరు చాలా కొద్ది మంది వ్యక్తులు వెళ్ళటము వల్ల చేయలేరన్నమాట. మరియు బయట దాడి నుంచి రక్షించటము ఈ భూమి వంశాలకు చెందినది మరియు ఆ వంశాలను సభ్యత్వం పుట్టుకతో నిర్ణయించబడుతుందనే అభిప్రాయాన్ని బెయిలీ నిర్ణయించారు. ఇప్పుడు ప్రభావం చేయగలదు అనే దృక్పథాన్ని కూడా వెలిపించారన్నమాట. జనాభా ఖచ్చితంగా వంశములో సభ్యత్వము పొందటము వ్యక్తులను వంశ సభ్యత్వము అయితే రెండో వేరియబుల్ మొదటి స్వతంత్ర చరరాశినిగా పేర్కొంటుంది. తర్వాత అధిక జనాభా విషయంలో కోడ్లు ఆడ శిశు హత్యను పరిమితం చేయాలని పేర్కొన్నారు. మరియు రివర్స్ జరిగినప్పుడు వారు సభ్యత్వ నియమాలను సడలించుకోవచ్చు. తద్వారా వంశములో ఉండని వారు కూడా దానిలో భాగం కావచ్చు అన్నమాట. ఇప్పుడు నిర్మాణ సమూలంగా మార్చబడటానికి బదులు క్షమముగా మార్చబడుతుంది, పార్ట్స్గా మార్చబడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత రాజకీయ నిర్మాణము నిర్వచించడము దాని యొక్క అభిప్రాయాన్ని ఎలా బెయిలీ చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్లుగా రాజకీయ నిర్మాణము రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్టు ఉన్న గేమ్ భీముని పోల్చి ఉంటుంది అనమాట. ఈ రాజకీయ నిర్మాణం హీమ్ నిర్ణయించి బహుమతి ఉంటుందన్నమాట. దీనికి దానికోసము ఆటగాళ్ళందరూ పోటీ పడుతున్నారు. మరియు చివరికి లేస్లో నియమాలు ఎలా ఉంటాయి? ఆట ఆడాలి. ఒక రాజకీయ నిర్మాణము అప్పుడు బెయిలీ కోసము ఒక నిర్మాణము రూపొందించే నియమాలు కలయికగా మనం అర్థం చేసుకోవచ్చు. నియమాలు విస్తృతంగా 5 భావాలతో వ్యవహరిస్తూ ఉంటారనేది ఈ యొక్క పద్ధతిలో మనం ఈ రాజకీయ నిర్మాణ నిర్వచనాల్లో మనం తెలుసుకోవచ్చు. మొదటిది తీసుకున్నట్లయితే బహుమతి ఏమిటో నిర్వచించటం. ఏం బహుమతి ఇస్తున్నామో నిర్వచించాలి కంపల్సరిగా ఈ పోటీలో. అంతిమ ఫలితము కూడా ఒకరికి బహుమతిని యోగ్యుడిని చేసే చర్యలు. బహుమతి సాంస్కృతికంగా నిర్వహించబడింది మరియు రోజువారీ సెట్టింగులో అధికారము లేదా గౌరవం వంటి వాటితో పోల్చవచ్చు. అదనంగా ఇది చాలా తక్కువ మరియు సులభంగా సాధించలేని మరియు విలువైనదిగా ఉండాలి. ఈ విలువ జరిగే పోటీని సృష్టించడంతో పాటు క్రమబద్ధీకరిస్తున్నది. ఈ విలువలు ప్రతీకాత్మకంగా మరియు సాంస్కృతికంగా నిర్వహించబడుతూ ఉంటాయి మరియు వాటిని సజీవంగా ఉంచడానికి వాటిని పునరావృతము చేస్తూ ఉండాలనేది బెయిలీ ఈ మొదటి పాయింట్లో తెలియపరిచారు. బహుమతి ఏమిటో నిర్ణయించినట్లయితే ఈ పోటీలో పాల్గొన్న వ్యక్తులు ఏ విధమైన ప్రక్రియా పద్ధతులను చేపట్టాలనేది చేయాలి అనేది బెయిలీ యొక్క అభిప్రాయం. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే బహుమతిని గెలుచుకునే బిడ్లో పాల్గొనటానికి ఎవరు అర్హులో నిర్వచించడం. బహుమతిని గెలుచుకునే బిడ్లో పాల్గొనటానికి ఎవరు అర్హుతులు అనేది ఒక నియమ నిబంధనల ప్రకారం ఏర్పరచబడుతూ ఉంటాయనేది చెప్పుకుంటూ ఉంటాం. రాజకీయ నిర్మాణంలో ప్రజలు రాజకీయ నిర్మాణానికి అర్హులైన కనీసము 3 సమూహాలను గుర్తిస్తారు. మొదటిది రాజకీయ నిర్మాణం యొక్క విస్తృత సరిహద్దును గుర్తించే రాజకీయ సంఘము. ఈ నిర్మాణాన్ని దాటి నియమాలు ఇకపై యాప్ను కలిగి ఉండవు మరియు మిగిలిన వాటి నుంచి అంతర్గత వ్యక్తులను వేరు చేయటంలో ఇది సహాయపడుతూ ఉంటుంది. రెండవది రాజకీయ ఉన్నత వర్గం. ఇది రాజకీయ సంఘములో భాగమైనది మరియు కొన్ని అధికారాలు మరియు అధికారాల ఒకరితో ఒకరు పోటీ పడే వ్యక్తుల్ని ఎన్నుకోగల ఈ కొలను ఇది చివరకు రాజకీయ నిర్మాణంలో ఉన్న వ్యక్తులు
తమను తాము ఎలా నిర్వర్తించుకోవాలి అనే రాజకీయ ఒప్పందము కలిగి ఉంటుంది. సాధారణముగా మద్దతుదారులు ఎలా సమీకరించబడతారు మరియు సాధించిన స్థితిని ఆధారంగా ఒకటి అనేది ఒక సంఘము అనే భావన ఎలా కల్పిస్తారు అనేది ఇది చెప్తూ ఉంటుంది. ఇది రాజకీయ నిర్మాణంలో అధికారము, పోటీదారులు ఒకళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారనేది కూడా మనము ఈ పద్ధతిలో తెలుసుకోవాలని బెయిలీ యొక్క అభిప్రాయంగా మనం తెలుసుకోవచ్చు. ఈ రెండు పద్ధతులు కాక ఇంకొన్ని పద్ధతులు కూడా బెయిలీ తన అభిప్రాయంలో తెలియపరిచారు. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఆ తర్వాత బెయిలీ యొక్క అధికారము, పోటీతత్వము, రాజకీయ సంస్థల యొక్క పాత్రతో పాటు ఈ యొక్క సంఘము చెప్పినట్లుగా పోటీ చేసే జట్లు కూర్పు ఎలా ఉంటుంది, నిర్వచించే ఉంటుందో చెప్పే రాజకీయాలు అనేది నిర్మాణం యొక్క విశాలమైన సరిహద్దు. బహుమతి కోసం పోరాడే ఉన్నత వర్గాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి, పాల్గొంటూ ఉంటాయి. మరియు ఇంకా లోతుగా కూడా ఉన్నాయి. వీటన్నిటినీ రాజకీయ బృందాలు రూపొందించబడ్డాయి. చివరిగా దానిలో సమూహ మరియు నాయకుడు, జట్టు నాయకుడికి నైతిక కట్టుబడి ఉన్నారా మరియు సమూహంలో భాగమేనా లేదా వారు కాంట్రాక్ట్ ప్రతిపాదికన అక్కడ ఉన్నారా అనే దానిపై దృష్టి మనం పెట్టాలి. దానిపైనే ఆధారపడి సమూహాలను రెండుగా విభజించవచ్చు. మునుపటి నైతిక బృందము మరియు రెండోది కాంట్రాక్ట్ జట్టు. ఒకటి నైతిక బృందము, రెండోది కాంట్రాక్ట్ జట్టు అనేది ఈ నాయకులలో ఒక ప్రబలమైన విభజన అనేది బెయిలీ చేశారు. పోటీ ఎలా జరుగుతుందో నిర్వచించటము మరియు ఆటలో సరసమైన అభ్యాసాలు మరియు ఏది అన్యాయమైన పద్ధతులు అని కూడా స్పష్టము చేయటము జరిగింది. పోటీకి సంబంధించిన నియమాలు పాల్గొనే వారి ప్రవర్తనను నిరోధించటమే కాకుండా సైన్స్ ఆర్డర్ను ప్రోత్సహిస్తాయి మరియు ఈ పోటీదారుల మధ్య కమ్యూనికేషన్ లైను చాలా స్పష్టంగా ఉన్నాయని నిర్ధారిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రక్రియ పద్ధతిలో పోటీదారులు ఈ యొక్క స్పష్టత, నియమ నిబంధనలు స్పష్టంగా ఉండాలి అనే దృక్పథాన్ని ఈ పోటీదారులు నియమ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలనే దృక్పథాన్ని ఈ బెయిలీ తన అభిప్రాయంలో తెలిపించారు. ఈ సందేశాలు వారి బలం యొక్క బహిరంగ ప్రదర్శనకు దారి తీయవచ్చు. ప్రతి బృందంలో అందుబాటులో ఉన్న వనరుల ప్రదర్శన దీని ఎన్కౌంటర్గా పేర్కొంటూ ఉంటారు. ఈ నియమాలు ఉల్లంఘించినప్పుడు ఏ విధానాన్ని అనుసరించాలో నిర్వచించటము రాజకీయ నిర్మాణంలో అతను పోటీదారుల మధ్య వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నట్లయితే మధ్యవర్తులు పాత్రల ద్వారా దీన్ని చూసుకోవచ్చని నిర్ధారించే యంత్రాంగాలు ఉన్న దృక్పథాన్ని బెయిలీ వెలుగుచ్చారన్నమాట. మధ్యవర్తిగా ఎవరు ఉండాలనే పాత్ర స్థిరముగా ఉండదన్నమాట. మరియు ఒక పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి మారవచ్చు. ఒక పరిస్థితిలో మిత్రపక్షముగా ఉన్నవారు మరొక పరిస్థితిలో ప్రత్యర్థి జట్లలో చాలా బాగా ఉంటూ ఉంటారనే దృక్పథాన్ని కూడా బెయిలీ తెలియపరిచారన్నమాట. ఈ విధమైన ప్రక్రియా పద్ధతుల్లో పోటీలో పాల్గొనే వ్యక్తులు నియమ నిబంధనలు అంతర్గత స్వరూపానికి మీద ఆధారపడి ఈ యొక్క ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుందనే చెప్తూ ఉంటాం. ఆ తర్వాత లీడర్ యొక్క స్థానం. ఈ లీడర్ యొక్క స్థానానికి ఈ బెయిలీ ప్రముఖ పీట వేశారనేది చెప్పుకోవచ్చు. అంటే లీడర్ అంటే ఏంటి? నాయకుడు. నాయకత్వము, రకాలు, ఆ పాత్రలు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ తర్వాత బాధ్యతగా ప్రవర్తించటము, జట్టుగా జనానికి శిక్షణ ఇవ్వటము, తర్వాత మంచిగా నిర్ణయాలు తీసుకోవటము, విషయాన్ని సూటిగా వివరించే నేర్పు, క్రింద వారిని గుర్తించటము,
మొదలైన లక్షణాలతో నాయకుడు తనను అనుసరించే వారిని ఒక వరవడిగా నిలవాలనే దృక్పథాన్ని బెయిలీ వెలిబుచ్చారు. అప్పుడే ఒక సమూహానికి ఒక నాయకుడు ఏర్పడుతూ ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది బెయిలీ అభిప్రాయం ప్రకారం మనము తెలుసుకుందాం. నాయకత్వము రకాలు ఏ విధంగా ఉంటాయి అనేది బెయిలీ ఈ విధంగా చెప్పారు. ఒక లక్ష్య సాధనకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నప్పుడు నాయకుడు పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఆ నాయకుడు లేదే ఆ లక్ష్య సాధన ఎటువంటి వ్యక్తులు కూడా సాధించలేరు. కాబట్టి లక్ష్య సాధనకి నాయకుడి యొక్క పాత్ర స్థిరమైన పద్ధతిలో ఏర్పరచబడి ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఒక కమిటీ లేక ఒక చిన్న సమూహాన్ని ప్రతీకగా సైన్యము, ఒక రాజకీయ పార్టీ, ఒక అంతర్జాతీయ మత సంస్థ, పెద్ద సమూహాలను ఉదాహరణ తీసుకోవాలి మనం. ఇక్కడ సమూహానికి గల నిబంధనలు అందులోని వ్యక్తులకు వర్తిస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా అతను ఏ సమూహానికి ఉన్నాడో అతనికి ఆ సమూహానికి సంబంధించిన విలువలు పాటించాల్సి ఉంటూ ఉంటుంది. ఎవరైతే ఈ నాయకుడు ఉంటాడో, ఏ సమూహానికి సంబంధించిన వాడై ఉంటాడో అతను తప్పనిసరిగా ఆ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలనే అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటాం. ఈ పరిస్థితుల్లో నాయకత్వ అవసరం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆ తర్వాత నాయకత్వము వేరు, అధికారం చెలాయించడము వేరు. లీడర్షిప్ వేరు అండ్ అక్కడ అతని యాక్టివిటీస్ వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అధికారం చెలాయించటంలో సమూహంలోని వ్యక్తులందరి నుంచి వినయపూర్వక మర్యాదలని ఈ లీడర్ నాయకుడు ఆశిస్తూ ఉంటాడు. సమూహ సభ్యులు భయముతో అతని మాటను వింటారు. కానీ నాయకత్వ పాత్ర పోషించటము ఒక నమూనా లేక వరవడిగా ఉండటము వలన సమూహంలో సభ్యుల అంగీకారము పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క నాయకుడు సభ్యుల యొక్క అంగీకారాన్ని పొందగలుగుతాడు. నాయకుని సలహాలను అందరూ ఆచరిస్తూ ఉంటారు, క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ మనము ఏ రకమైన అధికారము లేకపోయినా ఆ నాయకుడికి ఈ యొక్క లక్షలాది జనాలకు ఆయన మాట వేదవాక్కు. ఒక్కొక్కప్పుడు విజయవంతమైన ఏదైనా సాధించిన వ్యక్తికి అటువంటి నాయకత్వం ఆపాదించబడుతూ ఉంటుందన్నమాట. నాయకుడు ఎలా డెవలప్ అవుతున్నాడో మనం ముందు లెసన్స్ లో కూడా చెప్పుకున్నాం అన్నమాట. నాయకుడు అనుసరించే జనము మధ్య ముఖాముఖిని కానీ ప్రత్యక్ష సంబంధము కలిగి ఉంటాడు. భావాలను, అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి తన నాయకుడు తన అభిప్రాయాలని తన సభ్యులకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నాయకుడు నిరంకుశుడైన, జనాభిప్రాయానికి విలువనిచ్చేవాడైనా అతనికి కొన్ని ప్రత్యేకమైన విధులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత నాయకత్వ లక్షణాల గురించి ఈ విధంగా బెయిలీ తెలియపరిచారు. సమూహం మీదైనా నాయకుడు ప్రణాళికని రచన చేయడం అన్నమాట, తయారు చేయడం, దానిని అమలు చేయటంలో ప్రావీణ్యము కలివాడిగా ఉంటాడు. అంటే అమలు ఎలా చేయించాలి, సభ్యులతో ఎలా కలివిడిగా ఉండాలనేది నాయకుడు తెలుసుకొని ఉంటాడనమాట. స్వదేశ సమూహాలను నియంత్రించువాడు, మధ్యవర్తి. ఒక్కొక్కప్పుడు నాయకుడే స్వయముగా అన్ని చక్కబెట్టాలనుకుంటూ ఉంటారు తప్పనిసరిగా. అది ఎక్కువగా సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి క్రమశిక్షణ చర్యలను తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి. సమూహ సభ్యులకు బహుమతులు, శిక్షలు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. బహుమతులు ఇవ్వాలి, శిక్షలు కూడా
విభిస్తూ ఉంటారు. అతని పక్షాన న్యాయమూర్తిగా పక్షపాత రహితంగా మధ్యవర్తిగా నిలబడి న్యాయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ నాయకుడు తప్పనిసరిగా న్యాయమూర్తిగా పక్షపాత రహితంగా మధ్యవర్తిగా నిలబడి న్యాయాన్ని సభ్యులకి అందించవలసి ఉంటుందనేది ఒక అభిప్రాయం. కొన్ని చోట్ల నాయకుని మీద చాలా ఎక్కువగా ఆరాధనా భావన ప్రజలలో ఉంటుందన్నమాట. మానసికంగా వారి మీద ఆధారపడటము జరుగుతూ ఉంటుంది. నాయకుని వ్యక్తిత్వము అంటే మూర్తిమత్వము వారి అనుమాయులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. వారు తమ నాయకుడి నుంచి భద్రత, రక్షణ కోరుకుంటూ ఉంటారన్నమాట. అది సమూహ సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నాయకుడు తన అనుమాయులు మరియు కోరింది సాధించలేడో వారు వెంటనే అటువంటి నాయకుడిని వదిలివేయటం అంటే డ్రాప్ చేస్తారు. అంటే ప్రజలకు అనుకూలంగా లేకపోయినా, ప్రజల యొక్క కోరికలను తీర్చకపోయినా నాయకుడిని వాళ్ళ ప్రజలే సభ్యులే వదులుకుంటూ ఉంటారనేది ఇక్కడ చెప్తున్నాము. నాయకుడు అంటే వారి అనుమాయులకు ప్రేమ ఉంటుంది. తమ ఉనికిని తమ నాయకుడు గుర్తించాలని నిరంతరము ఎదురు చూస్తూ ఉంటారు. అలా కాకుండా నాయకుడు పక్షపాతముతో ప్రవర్తించినప్పుడు అతని అనుమాయులు అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు. కాబట్టి నాయకుడు అనే ఏ వ్యక్తి అయినా సభ్యులకి వాళ్ళకి సమాజంలో అనుకూలంగా ప్రవర్తించి నిరంతరము వాళ్ళ శ్రేయస్సు కోరుతూ బాధ్యతను నిర్వర్తించాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. తర్వాత గిట్ 1969లో అమెరికా సైన్యం సూచించిన 11 మూల సూత్రాల నుంచి 7 సూత్రాలతో నాయకత్వ ప్రవర్తనను నిర్వచించారు. ఈ 7 సూత్రాలు పద్ధతిలో నాయకుడు హైలైట్ అవుతాడు, ప్రముఖ స్థానాన్ని సమాజంలో ఏర్పరచగలడు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎలా అన్నట్లయితే ఇక్కడ నుండి వృత్తిపరమైన, సాంకేతిక పరమైన నైపుణ్యత కలిగి ఉండాలి. ఆ సమాజంలో ఆ సభ్యుల నాయకుడు వృత్తిపరమైన, సాంకేతిక పరమైన నైపుణ్యత కలిగి ఉండాలి. తర్వాత తన కింద వారిని, తన కింద పనిచేసే సభ్యులని గుర్తించాలి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వారికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, గుర్తింపును ఏర్పరచాలి. విషయాన్ని అంటే మనం చెప్పదలుచుకున్న మెంబర్స్కి చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, తేట తెల్లంగా వివరించగలిగే నైపుణ్యత అనేది నాయకుడికి ఉండాలి. బాధ్యతలను నెరవేర్చి ఒక వరవడిగా నిలబడటం, ఆ యొక్క నాయకుడు యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వచించి ఒక రోల్ మోడల్గా వాళ్ళకు ఉండటం అనేది ఒక పాయింట్. ప్రారంభించి కొనసాగించడానికి కావాలన్న నిర్దేశించిన కథ ఇతనికి నాయకుడికి ఉండాలి. పనిని ప్రారంభించి కొనసాగించడానికి కావలసిన ఆత్మబలం అనేది నాయకుడికి ఉండాలి. వ్యక్తులను బట్టి శిక్షణ ఇవ్వగలగటం. మనము మనుషుల్ని బేరేజ్ వేసుకుంటాం, వారి దగ్గర శక్తియుక్తులను గ్రహిస్తూ ఉంటాం. దానిని బట్టి అంటే ఇతను ఈ యొక్క సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడనే దృక్పథం మీద ఆధారపడి మనము ఈ శిక్షణ ఏర్పాటు చేస్తాం. ఇతన్ని ఇంకొక విషయంలోకి పంపితే దానికి ఫలప్రదం చేయగలుగుతాడనే దృక్పథం మనకున్నప్పుడు ఆ వ్యక్తిని శిక్షణకు పంపి ఆ సమాజానికి ఉపయుక్తమైన భావాలను వెలిపించేటట్లుగా చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అవసరమైన నిర్ణయాలు తీసుకోవటం. సమాజంలో నిరంతరము ఘర్షణ, నియమ నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. అందుకని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే కేపబిలిటీ తప్పనిసరిగా నాయకుడికి ఉండాలనే దృక్పథాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా నాయకుడు ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే ఆ సమాజంలో సభ్యులు చల్లగా అంటే అనుగుణంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారనే దృక్పథాన్ని మనము చెప్పుకుంటూ ఉంటాం. నాయకుడు ఈ క్రింది వారితో పరిచయిస్తాడు. వారు చేసిన ప్రతి సంబంధించిన బాధ్యత నాయకుడి పనికి సంబంధించిన బాధ్యత.
ఆ పని విజయానికి కానీ అపజయానికి కానీ నాయకుడు బాధ్యత వహిస్తూ ఉంటాడు. సమాజంలో అపజయము జయము అనేది జరుగుతూ ఉంటాయి. అపజయానికి ఎలా స్వీకరిస్తాడో ఈ యొక్క నిజాయితీ అయిన విజయానికి కూడా ఆ విధమైన భావనలను వెలుగుచ్చుతూ ఉంటారు. విజయవంతంగా పనిచేసే నాయకుడు విజయాన్ని తమ క్రింది వారి కీర్తిని పంచుతాడు. తమ క్రింది వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా నాయకుడికి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఓన్ డెసిషన్సే కాకుండా సభ్యులు ఏం కావాలనుకుంటున్నారు, సమాజ సభ్యులు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ దగ్గర సలహాలు తీసుకున్నట్లయితే సమాజ అభివృద్ధికి నిరంతరము దోహదం చేసిన వాళ్ళు అవుతారనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈ నాయకుల్లో కూడా అనేక రకాల నాయకులు ఉన్నారు. టూకీగా ఆ నాయకుల గురించి చెప్పుకున్నాం. సంస్థాగత నాయకులు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక కలెక్టరు, ఒక సంస్థ ప్రధానాధికారి, దేశాధ్యక్షుడు మొదలైనవి ఈ యొక్క పద్ధతులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళని మనము సంస్థాగత నాయకులు అంటూ ఉంటాం. తర్వాత ఆధిపత్య నాయకులు, వీరు చాలా దురాక్రమణ చేసేటట్లుగా ఆత్మవిశ్వాసంతో అందరితో మాట్లాడే మనస్తత్వంతో కలిగి ఉంటారు. తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాళ్ళకున్న తెలివితేటల మీద ఆధారపడి. ఈ క్రింది వారితో పనులు బాగా చేయించగలరు. మళ్ళీ వారి అనుమాయులు వారికి చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు అనేది ఈ ఆధిపత్య నాయకుల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన లీడర్షిప్లో ఆధిపత్య నాయకత్వం అనేది అతి ప్రాచీనమైనది, గుర్తింపు పొందినది. సమాజంలో ఉన్న ఇతర సభ్యులందరూ కూడా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. తర్వాత ప్రోత్సాహ నాయకుడు. నాయకుడు జనములో కలిసి పనిచేస్తూ ఉంటారు, కానీ సమస్యలను అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఎంత పని ఒత్తిడి ఉన్నా జనాన్ని స్వయముగా కలుసుకొని మాట్లాడతారు. ఈ నాయకుడు ప్రజల పట్ల అభిమానాన్ని, ఆత్మీయతని కలిగి ఉంటాడు. ప్రజల ఆశలను, ఆశయాలను గుర్తిస్తాడు. ప్రజలను ప్రోత్సహించి ఈ రకం నాయకుడు గమ్యం వైపు ప్రజలను నడిపిస్తాడనేది డైలీ అభిప్రాయంగా చెప్తున్నారు. ఈ ప్రోత్సాహ నాయకులు సమాజ సభ్యుల్ని గుడ్ గైడెన్స్ ఇచ్చి నియమ నిబంధనల ప్రకారము ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాయకుల్లో ఆఖరి ప్రావీణ్యం గల నాయకులు, స్కిల్ డెవలప్మెంట్ నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కళలలో సాంకేతిక పరిజ్ఞానంతో చాలా కృషి చేస్తూ ఉంటారు. వారి సలహాలు తీసుకొని వారి భావాలతో ప్రజలను ప్రభావితం చేయగలుగుతూ ఉండాలి. దానితో వారి ప్రభావం పరిమితమవుతుంది. వారి మరణంతో ప్రజలు ఒక్కసారిగా వారిని గుర్తిస్తారు. కవులు, వేదాంతులు, శాస్త్రజ్ఞులు ప్రజల విలువలలో, జీవన విధానంలో చాలా మార్పులు తేవటం జరుగుతూ ఉంటుంది. అటువంటిదే ఈ యొక్క ప్రావీణ్యం గల నాయకుడు. నాయకుడు స్కిల్స్ కలిగి ఉన్నట్లయితే సమాజ సభ్యుల్ని, సమాజాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావటానికి, ఆ తర్వాత సమాజాన్ని ఒక హైలైట్గా నిలబెట్టడానికి వీలవుతుంది. అప్పుడు అట్లా నిలబెట్టాలంటే ఈ నాయకుడికి హై స్కిల్స్ ఉండాలి, ప్రావీణ్యత ఉండాలి, నైపుణ్యత ఉండాలి. అది ఆ విధంగా అయితే సమాజ సభ్యుల్ని పెట్టుకోగలుగుతాడు. ఆ తర్వాత నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ విధమైన పద్ధతుల్లో ఇక్కడ నాయకుడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలన్నట్లయితే జనములో 2 రకాల విప్పతోటి ధోరణులు ఉంటూ ఉంటాయి. కొందరు గుడ్డిగా ఆరాధిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. మరికొందరు నాయకులకి అంత ప్రాధాన్యత ఇవ్వరన్నమాట. నాయకులు అనుసరించే జనము ఉండాలి, వారికి అంగీకారము, సహకారము కావాలి. కొన్ని చోట్ల సంయుక్త బాధ్యతలు కనపడుతూ ఉంటాయన్నమాట. బాధ్యత కొద్ది మంది మీద సంయుక్తముగా ఉంచబడిన అధికారము చెలాయించే వ్యక్తి మాత్రము నాయకుడిగా చెలాయమణి అవుతూ ఉంటాడనమాట. సాధారణంగా నాయకులకు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు.
గొప్ప వాళ్లే నాయకులు అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. వివిధ పద్ధతులలో వివిధ రకాల నాయకులు తయారవుతూ ఉంటారు. తెలివితేటలు అవసరం లేదు, గొప్ప పద్ధతులు కూడా అవలంబించాల్సిన అవసరం లేదనమాట. వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా నాయకులు ఏర్పడుతూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఆ యొక్క సంఘటన మీద ఆధారపడి నాయకులు బయటకు వస్తూ ఉంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తెలివి, సాంఘికమైన పరిచయాలు, ఆర్థిక సాంఘిక స్థితి, నిజాయితీ, ఉత్సాహము, ఒక కార్యక్రమాన్ని చివరికి వరకు కష్టపడి పూర్తి చేసే శక్తి, ఆత్మవిశ్వాసము, పనులు జరిగేలాగా చూసే నేర్పరితనము, కీర్తి, వాక్చాతుర్యము, సర్దుబాటు చేసుకునే శక్తి నాయకత్వ లక్షణాలుగా మనమే భావిస్తూ ఉంటాం. ఇవన్నీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలని బెయిలీ తన అభిప్రాయంగా చెప్పారు. తమ భావాలను నియంత్రించుకునే శక్తి, స్వయం సమృద్ధి, పొడవు, శరీర ఆకృతి మొదలైన లక్షణాలు కూడా నాయకుడికి అవసరం అనేది అప్పుడున్న సమాజము భావించారు. ఇప్పుడైనా మనం అదే భావనని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. నాయకుడు పొడగరిగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అబ్రహం లింకన్ వంటి వారు పొడగరి అయినా నెపోలియన్, హిట్లర్ వంటి నాయకులు చాలా సామాన్యమైన పొడవ కలిగిన వాడు, అంటే మీడియం హైట్ ఉండేవాళ్ళు. చాలా శక్తివంతులు, బలవంతులుగా నాయకులు ఉండాలనే అభిప్రాయం బెయిలీ వెలిపించారనమాట. అంటే నాయకులు ఆధిపత్యం చెలాయించటంలో తమ లోపాలను సవరించుకుంటారని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ బలహీనంతా నాయకులు కాలేరు కదా. ఈ విధంగా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అని చెప్తూ ఉంటాం. అని పరిశోధనలకు నాయకులకు అత్యంత మేధా సంపత్తి ఉన్నట్లు నిరూపించాయి. స్త్రీలలో కూడా చదువులో బాగా విజయవంతముగా చదివిన స్త్రీలు నాయకులలో కనబడుతూ ఉన్నది. ఆటపాటలలో మిగిలిన కార్యకలాపాలలో పాల్గొని విద్యార్థులు ఎక్కువగా నాయకులను అవటము మనకి సమాజంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా అందరూ కలిసి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు అవుతూ ఉంటారు. అధిక శాతము నాయకులు ಹೆಚ್ಚು సాంఘిక ఆర్థిక స్థాయి నుంచి వచ్చినట్లు పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ విధంగా నాయకులు ఏ విధమైన పద్ధతుల్లో జీవిత విధానాన్ని గడుపుతారు, సామాజిక పద్ధతిలో వాడి యొక్క పాత్ర ఏంటనేది ఎఫ్జి బెయిల్ చాలా చక్కగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాయకత్వంలో పరిస్థితుల ప్రాబల్యం ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే బెయిలీ అభిప్రాయం ప్రకారము నాయకత్వ లక్షణాలు అతడు మార్గదర్శకత్వం వహించే సమూహం మీద ఆధారపడుతూ ఉంటాయి. తర్వాత విప్లవానికి ఒక రకమైన నాయకత్వము అవసరము. అయితే రాజకీయానికి మరొక రకము, మతానికి వేరొక రకమైన నాయకత్వము అవసరమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకము నాయకుడు మరొక రకము నాయకుడుగా మారుతూ ఉంటారు. అవసరాల దృష్ట్యా, సామాజిక అవసరాల దృష్ట్యా, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనేది మనము తెలుసుకుంటున్నాం. అవసరమైన చర్య కోసము నాయకత్వము అవసరమైన చర్య కోసము ఏర్పడుతూ ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. స్వాతంత్ర పోరాటము తర్వాత మనము మహాత్మా గాంధీని నాయకుడిగా తయారు చేసింది ఆ స్వాతంత్ర సమర యొక్క పోరాటం. నాయకుడంటే 3 ముఖ్య అంశాలు. నాయకులలో సమూహంలో ఎక్కువ అభినామాన్ని అంగీకరించాల్సినప్పుడు పొందిన సభ్యుడు, అధికారాన్ని అంగీకరించవలసిన సభ్యుడు, అవసరానికి నాయకత్వం వహించి వారి సమస్యని పరిష్కరించాలి. సమూహం సైజు చిన్నదైతే వారితో సఖ్యత, దగ్గరితనము, సహకార నాయకుడు పొందగలుగుతాడు. అంటే సమూహ సభ్యులు దగ్గరగా తక్కువగా ఉన్నట్లయితే. తర్వాత పెద్ద సమూహాలలో వారిని అధికారంతో ఆధిపత్యము వహించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నాయకులు గురించి మనం చెప్పుకున్నాం. నాయకుల యొక్క అనుమానులు అంటే సపోర్టర్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా
బెయిలీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నాయకుడికి అనుమాయుడు ఉండాలి కంపల్సరిగా. అనుసరించే జనము ఉంటేనే నాయకుడు పని చేయగలడు. వారి స్థితిగతులు, సామర్థ్యం కూడా నాయకునికి జయాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రదేశంలోని సైనికులు పై అధికారి ఇచ్చిన ప్రత్యేక వసతులకు ఇష్టపడలేదు. కానీ ఇతర సైనికులతో అటువంటి సమస్య రాలేదు. అంటే నాయకత్వ లక్ష్యంలో ఉన్న డిఫరెన్సియేషన్. నాయకుడు తమ అనుమాయముల మనసును గెలుస్తారు. వారి పేరు, మర్యాద జయానికి దారి తీస్తూ ఉంటుంది. నాయకులను ఆదర్శంగా ప్రజలు భావిస్తూ ఉంటారన్నమాట. రెండు రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. నాయకుడు పుట్టుకతో నాయకుడు కాలేదు. కొందరి పరిస్థితులు, కొంత సామాజిక పరిస్థితుల వల్ల నాయకులుగా నిలబెడుతూ ఉంటారు. ఈ విధమైన పద్ధతుల్లో నాయకులు ఏర్పడుతూ ఉంటారు అనేది బెయిలీ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చేయాలి నాయకుడు? ఒక సమూహంలో కానీ ఒక సమాజంలో కానీ నాయకుని విధులు. నాయకుడు తన ప్రజల సమూహంలో సభ్యుడు అవ్వాలి. భావాలను, అంతర్యాలను, నియమాలను, కార్యకలాపాలను సమూహ లక్ష్యాలతో పంచుకోవాలి. సమూహ లక్ష్యాలను సభ్యులతో పంచుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని కార్యక్రమాలు విజయవంతముగా పూర్తి చేసిన చరిత్ర ఉండాలి. ఆ విధమైన పద్ధతులు కాకుండా మూడో పాయింట్లో తమ ప్రజలను పూర్తిగా అర్థం చేసుకునే నాయకుడే నిజమైన నాయకుడు. ప్రజల ఆశలు, నిరాశలు, అవసరాలు, విలువలు అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉండాలి. సమాజంలో నాయకుడి విధానాలు తయారు చేయాలి. గాంధీ సత్యాగ్రహాన్ని సహాయ నిరాకరణ ఉద్యమాలను నడిపించారు. నెహ్రూ మత ప్రసక్తి లేని రాజ్యాంగము, తటస్థ విధానాన్ని అనుసరింపు చేశాడు. నాయకులు వారి యొక్క మానసిక పద్ధతుల మీద ఆధారపడి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటారు అనేది ఇక్కడ పాయింట్. నాయకుడు మంచి ఆదర్శానికి ప్రతీకగా ఉండాలి. తన ఆచరించిందే వారికి ఉపదేశించాలి. ఉపదేశించిందే ఆచరిస్తూ ఉండాలి. ధైర్యంతో, సాహసంతో, నీతితో ఆదర్శంగా ఈ నాయకుడు నిలవాలనే దృక్పథాన్ని మనము కోరుకుంటున్నాం అన్నమాట. తర్వాత కొందరి మనస్తత్వ శాస్త్రవేత్తలు రెండు రకాల విధులు నాయకుడికి ఉండాల్సిందిగా భావించాడు. నాయకుడు మొదట పని వీరి ప్రజల భావాలను అర్థం చేసుకొని లక్ష్యాలను, అపాయంలో కలిగే పనులను త్యజిస్తూ ఉండాలి. మంచి భావాలను, మంచి ఆలోచనలు ప్రోత్సహిస్తూ ఉండాలి. నాయకుడు విధానాలు తయారు చేయటము, ప్రణాళికలు తయారు చేయటము, సహాయకుల్ని ఎన్నుకోవటము, అనుమాయాల చేత పని చేయించడము నాయకుడు యొక్క రెండవ విధిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనము నాయకుని యొక్క విధులు, బాధ్యతలు అన్ని కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత బెయిలీ యొక్క పరిశోధనలో నాయకత్వము మనోవిశ్లేషణ పద్ధతి ఎలా ఉంది అన్నట్లయితే, నాయకుడిని అనుసరించే ప్రజలు అతడికి తండ్రిలాగా భావిస్తూ ఉంటారు. నాయకుడిని అనుసరించే ప్రజలు ఇతను ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు లీడర్ని. తర్వాత అనుభవము, మార్గదర్శకత్వం లక్షణాలను బట్టి వారికి తండ్రినో తల్లినో వారిలో చూడటము జరుగుతూ ఉంటుంది. మనము ఆ భావాలని ఈ నాయకుల మీద రుద్దుతూ మనము ఆ భావాలను స్వీకరిస్తూ ఆనందపడిపోతూ ఉంటాం అనేది ఇక్కడ అభిప్రాయం. తర్వాత ఈ వ్యక్తులు నాయకుడితో అనుసంబంధాన్ని ఏర్పరచుకుంటారని పేర్కొన్నాడు. మహాత్మా గాంధీని తండ్రిగా భావించి బాపు అని మనం ఎలా పిలుస్తున్నామో సంబోధిస్తూ ఉంటాం కదా. మహాత్మా గాంధీని బాపు అని సంబోధిస్తాము. నచ్చనిది చేసినప్పుడు నిరాశపడవద్దు. అన్ని కష్టాలకు, ఫిర్యాదులకు ఆయన్ని బలిపశువును చేస్తూ ఉంటారు. అప్పుడు స్వాతంత్ర సమరంలో నాయకత్వ లక్షణాలు గాంధీ గారు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నాయకుల్లో నియంతలు, ప్రజాస్వామ్య విలువలు సాధించే నాయకులు కూడా ఉంటూ ఉంటారు. ఈ తర్వాత ఈ నియంతలను పూర్తిగా
సమూహాన్ని నియంత్రిస్తూ ఉంటారు. ప్రణాళికలను, కార్యకలాపాలను, విధానము మరియు నాయకుడు తయారు చేసుకుంటూ ఉంటాడనమాట. తర్వాత ప్రజాస్వామ్య విలువల గల హోందాతనము నాయకుడు ఏర్పరుస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తాడు. తర్వాత కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి నిరంతరము నాయకుడు ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు అనేది నాయకత్వ లక్షణాలు, పద్ధతుల్లో మనము అనేక విషయాలు డైలీ యొక్క అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క లీడర్ అనుచరులు ఎలా ఉంటారు అన్నట్లయితే, ఒక నాయకుడు మరియు అతని అనుచరుల మధ్య బంధము వనరులను బట్టి సందర్భానుసారంగా బలపడుతూ ఉంటుంది. ఈ యొక్క ఉపనాయకులు అనవచ్చు, లేకపోతే ఈ యొక్క నాయకుడిని ఫాలో అయ్యే వ్యక్తులుగా మనము పేర్కొంటూ ఉంటాం. తర్వాత ఆ యొక్క లభ్యత అనేది అనుచరుల మధ్య బంధము పెరుగుదల, వనరులు ఎలా ఉన్నాయనేది ఆ సిచ్యువేషన్ మీద, అప్పుడున్న పరిస్థితి మీద మనము బేరీజు వేసుకుంటూ ఉంటాము. ఒప్పందముపై ఆధారపడిన లేదా నమ్మక వ్యవస్థను వెలుపలైన తర్వాత సందర్భాల్లో కూడా ఉపయోగించాల్సిన వనరుల అవసరము. ఒకవేళ ఖాన్ మీకు రక్షణ కల్పిస్తాడని మనం అనుకున్నట్లయితే, ఆ వనరులు ఏ విధంగా వినియోగిస్తాము, సామాజిక అభివృద్ధికి అవి ఏ విధంగా దోహదం చేస్తాయి అనేది మనం చెప్పగలుగుతున్నాం. బయట అంశాలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాస్తవానికి నాయకుడు తప్పనిసరిగా ఇక్కడ రక్షించాలి, వీటన్నిటికీ రక్షించాలి. మా తర్వాత అతని ఖ్యాతి ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఉంటుంది అనమాట. తర్వాత చాలా ఈ రెండు సమూహాల మధ్య నైతిక ప్రాతిపదిక నాయకుడుగా ఏకకాలంలో తరచుగా కోర్టుతో కూడిన బృందము ఏర్పడి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక పద్ధతి, అదొక నాయకత్వ లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. తను క్రోర్ ప్రూఫ్ల్లో వీలైనంత ఎక్కువగా చేర్చటము నాయకుడికి ఉత్తమమైనదిగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. బెంగాలీ రాజకీయ విధేయతతో పాటు బంధుత్వము మందిని ఎలా అనుసాదించారంటే లింక్ చేశారనేది కూడా మనము నాయకత్వ లక్షణంతో గ్రహించవచ్చు అన్నమాట. తద్వారా బాహ్యముగా ఇద్దరు వేర్వేరు నాయకులను చెందిన వ్యక్తులుగా కనిపించే వ్యక్తులు వాస్తవానికి ఒకరే మంచి వర్గానికి చెందినవారు, మరియు సర్కిల్, సందర్భము మరియు పరిస్థితులపై ఆధారపడి వారి యొక్క స్వచ్ఛత, విధేయత అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. నాయకుడి యొక్క వివిధ పాత్రలు కూడా మనం అన్ని ఇంతకుముందు తెలుసుకున్నాము. ఈ నాయకుడు నిర్వహించే పాత్రల మీద ఆధారపడే నాయకుని యొక్క జ్ఞానము, సమూహ సభ్యుల్లో అతనికి ఉన్న నమ్మకము కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం. బలమైన నాయకుడు ఎటువంటి లక్షణాలు కలగాలంటే మనం చెప్పుకున్నాం. సమాజంలో ఒక ఉన్నతమైన వర్గాన్ని కలిగి ఉండాలి, నిరంతరము ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవాలి, ఆ తరువాత వారి యొక్క సమస్యలను పరిష్కరించే నేర్పరితనం కూడా ఉండాలి, విద్యను కలిగి ఉండాలి. అన్ని విషయాల మీద అవగాహన ఏర్పరచుకున్నట్లయితే ఆ యొక్క సమాజంలోని సభ్యులు ఈ నాయకుడికి ఎంతో గౌరవాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు. బలమైన నాయకుడు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలో బెయిలీ యొక్క మాటల్లో తెలుసుకున్నాం. తర్వాత బలమైన నాయకుడు మరియు బలహీన నాయకుడు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసము, బలమైన నాయకుడు ఆదేశిస్తే బలహీనమైన నాయకుడు ఈ యొక్క కాంట్రాక్ట్ గ్రోత్ కోసము పనిచేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత వారి అవసరాలకు భిన్నంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ సమూహముగా, మరొక మాటల్లో చెప్పాలంటే పాడు చేయగల శీర్షికల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ యొక్క నాయకత్వ లక్షణాలు, బలమైన నాయకుడు తమ అనుచరుని అప్పగించిన వాటిలో ఇవి ఉండవచ్చు, తప్పనిసరిగా ఉంటాయి కూడా, ఉండవచ్చు అని చెప్పుకున్నాం. గేమ్లో భౌతిక వనరులు అలాగే శక్తి సామర్థ్యాలు రెండు ముఖ్యమైనవి. మంచి నాయకత్వం అయితే భౌతిక వస్తువుల గురించి మాత్రమే కాదు, నైపుణ్యము, ఈ నైపుణ్యాలపైన కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది అన్నమాట. వ్యవహారిక నియమాలు మరియు వాటి
వర్తింపు, ఇతర వనరుల ఉత్పత్తులుగా ఉపయోగించుకోవటానికి ఈ నిబంధనలు సముచితంగా ఉపయోగించబడతాయనే దృక్పథాన్ని బెయిలీ తెలియపరిచారు. తర్వాత వ్యక్తుల నుంచి మరియు ఈ వనరుల ద్వారా పొందుబడినవి విజయవంతమైన ఫాలోయింగ్ చేస్తూ ఉంటారు నాయకులు. ఈ నాయకుల యొక్క ఫాలోయింగ్ చాలా విజయవంతంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ఇచ్చేట్లుగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మంచి నాయకత్వము అయితే భౌతిక వస్తువుల గురించి మాత్రమే కాదు, నైపుణ్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక నియమాలు మరియు వాటి గురించి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. భౌతిక వ్యక్తుల గురించి మాత్రమే కాదు, నైపుణ్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక నియమాలను మరియు వాటి ప్రవర్తనలను, ఇది వనరులను ఉత్పత్తి ఉపయోగించుకోవటానికి ఈ నిబంధనలు సముచితంగా ఉపయోగించడము జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత వ్యక్తుల నుంచి మరియు ఈ వనరుల ద్వారా పొందబడినవి విజయవంతమైన ఫాలోయింగ్ను చేస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రముఖ పాయింట్గా చెప్పుకోవాలి. అదనంగా టీంలో మధ్యవర్తి నాయకుడు లేనప్పుడు నిర్మూలన నాయకుడు మరింత చిహ్నాలపై నాయకుడు మరింత గట్టిగా నిలబడి ఒక బలమైన నాయకుడిగా సమాజంలో పేరు పొందుతాడు, సభ్యులకి ఆదర్శవంతంగా ఉంటాడనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. రాజకీయాలలో క్రమరాహిత్యం ఈ అమలు చేయటంలో విజయవంతం అవుతాయి. ఈ విధమైన ప్రక్రియా పద్ధతుల్ని అమలు చేయటంలో విజయవంతమైన పద్ధతులు ఏర్పడుతూ ఉంటాయి. విభిన్న జట్ల మధ్య పోటీ యొక్క కదలికలను, సవాళ్లు లేక సంఘర్షణలు మరియు నిర్ణయాత్మక చర్యలు లేదా ఎన్కౌంటర్ల పరంగా మనము ఈ యొక్క నాయకుల యొక్క పోరాటాన్ని మనం చూడవచ్చు అనే దృక్పథాన్ని ఈ యొక్క నాయకత్వ లక్షణాలలో తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఉద్దేశించిన మరియు అనాలోచిత పరిణామాలు. ఇంకా ముందుకు వెళితే రాజకీయ నిర్మాణాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయని ప్రశ్నించుకోవాలి. పాల్గొన్న నటుల చర్యలు చాలా పరిణామాలను కలిగి ఉంటూ ఉంటాయి. వారికే తెలియకపోవచ్చు లేదా ఊహించిన ఉండకపోవచ్చు. పర్యావరణ మార్గాన్ని మార్చడాన్ని బలవంతం చేస్తూ ఉండొచ్చు. విరుద్ధమైన పోటీలో పాల్గొనేటప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ చాలా సమయాల్లో ప్రత్యర్థులు మరియు కొత్త వారికి కనిపించిన విధానాలు, ప్రతిస్పందనలు వేరొక విధంగా ఉంటాయనే దృక్పథాన్ని మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. పెద్ద సమాజాల్లో రాజకీయ రంగాన్ని గుర్తించడం అనేది ఒక వినూతనమైన భావం. రాజకీయ నిర్మాణాన్ని చూడటము ముఖ్యమైనది అయితే దాని ఉనికిలో ఉన్న పెద్ద సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవటం కూడా అంతే ముఖ్యమైన పద్ధతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క బెయిలీ అనేక రకాల సామాజిక ప్రవృత్తులను, ప్రకార్యాలను మనకి తెలియపరిచాడు. బెయిలీ యొక్క ఈ లెసన్ ద్వారా మనము రాజకీయ వ్యవస్థ అనేది ఒక గేమ్ అని తెలుసుకున్నాము. ఇందులో నియమాలు, పోటీదారులు ఏకీభవించటం అనేది ప్రక్రియ పద్ధతులు ముఖ్యమైనవని తెలుసుకున్నాము. ఈ పోటీలో నియమాలు, నిబంధనలు, పోటీదారులు ఏకీభవించటము, ఏకీభవించలేకపోవటం అనేది ఒక ప్రముఖ పద్ధతిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఈయన బెయిలీ ఎగ్జాంపుల్స్ ఎక్కడ తీసుకున్నాడు? ఒరిస్సాలోని కోండ్ తెగ. వీళ్ళు చైతన్యవంతం చేసుకుంటూ నాయకులు ముందుకు పెడుతూ ఉంటారు. గేమ్ గెలవటమే ఈ పోటీలో రాజకీయ వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యము. ఈ గేమ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే దృక్పథాన్ని ఏర్పరచుకోవటం. తర్వాత బలమైన వ్యక్తి, బలహీనమైన నాయకుడు. బలమైన వ్యక్తి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు, బలహీనమైన నాయకుడు అన్నమాట. అంటే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న సభ్యుల మనోభావాలని కనుక మనం నెరవేర్చకపోయినట్లయితే, వారు ఏం కోరుకుంటున్నారో అటువంటి ప్రక్రియ పద్ధతుల్ని ఆశించినట్లయితే తప్పనిసరిగా ఈ నాయకుడు బలహీనపడుతూ ఉంటాడు. లీడర్, నాయకుడు నిరంతరము
ఈ యొక్క ఆదేశిస్తూ ఉంటాడు. తర్వాత కాంటాక్ట్ గ్రూప్ నాయకుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటూ ఉంటాడు. అనుచరులు వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు. తర్వాత రాజకీయ సంస్థ అనేది నియమాలు మరియు నిబంధనల్ని కలిగి ఉంటుంది అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ ఆటను నాశనం చేయటము ప్రతి సంస్కృతిని నియమాలను ఏర్పాటు చేయవచ్చు. తర్వాత గేమ్లో సొంత నిర్ణయాలు కలిగి ఉంటుంది. ఈ గేమ్ అనేది సొంత నిర్ణయాలను కలిగి ఉంటుంది అన్నమాట. ఆ నిర్ణయాల మీద ఆధారపడి నాయకుడు గెలుపు ఓటములు ఆధారపడుతూ ఉంటాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, అది సమాజంలో సభ్యులకి గౌరవప్రదంగా ఉన్నాయా, ఇతను గెలవగలుగుతాడా, ఈ గేమ్ అనేది ఒక ప్రక్రియ పద్ధతిగా చెప్పుకోవచ్చు. సాంస్కృతిక మరియు సహజమైన పర్యావరణ పరంగా అర్థం చేసుకోవాలి. ఈ గేమ్ను మనము సాంస్కృతిక పరంగా, సహజమైన పర్యావరణ పరంగా కూడా అర్థం చేసుకుని ఉన్నట్లయితే ఈ యొక్క రాజకీయ వ్యవస్థ యొక్క నాయకుల యొక్క మానసిక వ్యవస్థ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. రాజకీయ జట్టు సజావుగా సాగటానికి నాయకుని యొక్క పాత్రలు మరియు లక్షణాలు ముఖ్యమైనవి. ఇది అతని బాధ్యతగా మనం చెప్పుకోవాలి. సమాజంలో మతము, బంధుత్వం యొక్క పాత్ర నిర్మాణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. రాజకీయ జట్టు సమాజంలోని మతము, బంధుత్వం యొక్క పాత్ర నిర్మాణాన్ని ప్రభావితం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక గేమ్ అనే లెసన్ ద్వారా తెలుసుకున్నాము. నియమ నిబంధనలు, పోటీదారులు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. ఏకీభవించటము సభ్యులు కదా ఏకీభవించాల్సింది. ఏకీభవించలేకపోవటం అనేది ఆ యొక్క పరిస్థితి మీద, ఆ యొక్క సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. తక్కువ ఆట, ఎక్కువ పోరాటము, గేమ్ గెలవటమే నాయకులు లక్ష్యంగా పెట్టుకోవటము, బలమైన వ్యక్తులుగా నాయకులు ఉండటము, లీడర్ ఆదేశించింది సభ్యులు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారనేది, అనుచరులందరూ కూడా వ్యక్తులుగా సభ్యులుగా ఉంటారనేది మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లెసన్ ద్వారా మనము ఎఫ్ఈ బెయిలీ యొక్క మానవ సమాజ శాస్త్రంలో ఈ యొక్క నాయకుల యొక్క లక్షణాలు, రాజకీయ వ్యవస్థ యొక్క ప్రక్రియ పద్ధతులను మనము కూలంకషంగా తెలుసుకున్నాం. రాజకీయ సంస్థలన్నీ కూడా నియమ నిబంధనలు కలిగి ఉంటాయనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాం.